హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సింధు లోయ నాగరికత. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ప్రాక్టీస్ బిట్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మరియు మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ చేయండి. నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే, సింధు నాగరికతకి సంబంధించి మృతదేహాల దిబ్బ అని ఏ నగరాన్ని పిలుస్తారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, మొహంజదారో. ఈ మొహంజదారోని మృతదేహాల దిబ్బ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సింధు ప్రజలు ఏ లోహం గురించి తెలియకపోయినా కాంస్యంతో వస్తువులను తయారు చేయడంలో ప్రావీణ్యం పొందారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, ఇనుము. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ నౌకాశ్రయం ఎక్కడ కనుగొనబడింది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, లోతాల్. ఇది గుజరాత్లో ఉందమ్మా. నెక్స్ట్ వన్, సింధు నాగరికతలో నల్లని గాజులు అని అర్థం వచ్చే నగరం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ, కాళీబంగన్. కాళీబంగన్ అనగా నల్లని గాజులు అని అర్థము. నెక్స్ట్ వన్, 3 భాగాలుగా విభజించబడిన ఏకైక సింధు నగరం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, ధోలావీరా. నెక్స్ట్ వన్, సింధు లోయ నాగరికతలో అతిపెద్ద భారతీయ స్థావరం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, రాకీ గర్హి. నెక్స్ట్ వన్, హరప్పా ప్రజలు పూజించిన పశుపతి మహాదేవ ముద్రికలో లేని జంతువు ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, సింహము. దీంట్లో చూడండి, ఈ పశుపతి ముద్రికలో ఏమేమి ఉంటాయంటే ఏనుగు, పులి, ఖడ్గమృగం, ఎద్దు మరియు 2 జింకలు అనేవి ఉండడం జరుగుతుంది. చూడండి, ఏనుగు, పులి, ఖడ్గమృగం, ఎద్దు మరియు 2 జింకలు అనేవి ఉంటాయమ్మా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సింధు ప్రజల లిపికి సంబంధించి సరైనది ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, బ్రౌస్టోఫెడన్ అంటారు. చూడండి, ఈ లిపిని ఏమంటారు? బ్రౌస్టోఫెడన్ అంటారు. ఇది మొదటి వరుస కుడి నుండి ఎడమకు రాస్తారు, రెండో వరుస ఎడమ నుండి కుడికి రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వరి పొట్టు అవశేషాలు ఏ సింధు నగరంలో లభించాయి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ, రంగాపూర్ మరియు లోతాల్. నెక్స్ట్ వన్, సింధు నాగరికత ఏ కాలానికి చెందినది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి, కాంస్య యుగం. నెక్స్ట్ వన్, సింధు నాగరికతలో పూసల తయారీ కేంద్రం ఎక్కడ కనుగొనబడింది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి, ఏ మరియు బి, లోతాల్ మరియు చన్హుదారో ప్రదేశాలలో ఈ పూసల తయారీ కేంద్రాలు కనుగొనబడ్డాయి. నెక్స్ట్ వన్, సింధు ప్రజల ప్రధాన ఆహార పంటలు ఏవి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, గోధుమ మరియు బార్లీ. గోధుమ మరియు బార్లీ. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిగా తవ్వకాలు జరిపిన సింధు నాగరికత ప్రాంతం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, రోపార్. ఆప్షన్ సి, రోపార్ పంజాబ్లో ఉంది.
దీన్ని చూసినట్లయితే ఇక్కడ తవ్వకాలు జరిపింది ఎవరంటే 1953లో వైడి శర్మ నేతృత్వంలో తవ్వకాలు జరపడం జరిగింది. స్వాతంత్రం వచ్చాక అన్నారు కాబట్టి చూడండి 1953. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సింధు నాగరికత నగరాల్లోని వీధులు ఏ పద్ధతిలో నిర్మించబడ్డాయి? దీని సరైన సమాధానం ఆప్షన్ బి గ్రిడ్ పద్ధతి. దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే గ్రిడ్ పద్ధతి. నెక్స్ట్ వన్, ఏ సింధు నగరంలో అగ్ని వేదికలు కనుగొనబడ్డాయి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ కాళీబంగన్ మరియు లోతాల్. నెక్స్ట్ వన్, సింధు ప్రజలు లాపిస్ లాజూలి అనే విలువైన నీలిరంగు రాయిని ఎక్కడి నుండి దిగుమతి చేసుకునేవారు? దీని సరి సమాధానం ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్. దీని యొక్క సరైన సమాధానం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ వన్, హరప్పా సంస్కృతిలో టెర్రకోటా అంటే ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ బి కాల్చిన మట్టి వస్తువులు. కాల్చిన మట్టి వస్తువులు. నెక్స్ట్ వన్, మెసపటోమియా శాసనాలలో సింధు ప్రాంతాన్ని ఏ పేరుతో పిలిచారు? ఇంకోసారి చూడండి. మెసపటోమియా శాసనాలలో సింధు ప్రాంతాన్ని ఏ పేరుతో పిలిచారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి మెలుహా. ఏమని పిలిచేవారండి? మెలుహా. నెక్స్ట్ వన్, సింధు నాగరికత అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ జాన్ మార్షల్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి సింహము. ఆప్షన్ డి సింహము. చూడండి, ఇక్కడ చూసినట్లయితే సింధు ముద్రికలపై పులి, ఏనుగు, ఖడ్గమృగం బొమ్మలు ఉన్నాయి, కానీ సింహము బొమ్మ లేదు. అదేవిధంగా గుర్రం కూడా వాళ్ళకి తెలియదు, కానీ దాని యొక్క అవశేషాలు అనేవి బయటపడడం జరిగింది. కాబట్టి పూర్తిగా ఇక్కడ తెలియని జంతువు ఏదంటే సింహముగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, సింధు నాగరికతలో మహాస్నానవాటిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమై ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి మతపరమైన ఆచార స్నానాల కోసం. నెక్స్ట్ వన్, సింధు ప్రజలు ఏ దేశం నుండి వెండిని ప్రధానంగా దిగుమతి చేసుకునేవారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్. నెక్స్ట్ వన్, హరప్పా నగరాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ దేనితో నిర్మించబడినది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి సున్నం మరియు ఇటుకలతో. నెక్స్ట్ వన్, సింధు నాగరికతలో అమ్మ తల్లి ఆరాధన ఉండేదని దేని ఆధారంగా చెప్పవచ్చు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి టెర్రకోట స్త్రీ విగ్రహాల ద్వారా. టెర్రకోట స్త్రీ విగ్రహాల ద్వారా. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటిగా పత్తిని పండించిన వారు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి సింధులోయ ప్రజలు. సింధులోయ ప్రజలు. ఇక్కడ సింధులోయ ప్రజలు సరైన సమాధానం అండి. ఇక్కడ గ్రీకులు పత్తిని
సిండస్ అని పిలిచేవారండి. ఏమని పిలిచేవారండి? గ్రీకులు పత్తిని సిండస్ అని పిలిచేవారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సింధు నాగరికతకు ఉత్తరాన ఉన్న అత్యంత చివరి సరిహద్దు ప్రాంతం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి మాండా, జమ్మూ కాశ్మీర్లో ఉందండి. ఉత్తరాన అత్యంత చివరి సరిహద్దు ప్రాంతం ఏమిటంటే మాండా, జమ్మూ కాశ్మీర్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏ సింధు నగరంలో నీటిని నిల్వ చేసే జలాశయాలు 10 వరకు కనుగొనబడ్డాయి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ధోలవీరా. నెక్స్ట్ వన్, సింధు ప్రజల కాలంలో మత గురువులు లేదా పురోహిత రాజులు పరిపాలించారని భావించడానికి ఆధారమైన గడ్డం ఉన్న వ్యక్తి విగ్రహం ఎక్కడ లభించింది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి మొహంజదారో. గడ్డం ఉన్న వ్యక్తి విగ్రహం ఎక్కడ లభించిందండి? మొహంజదారోలో లభించడం జరిగింది. నెక్స్ట్ వన్, సింధు నాగరికత ఏ కాలం నాటిది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వం 2500 నుండి క్రీస్తు పూర్వం 1750 వరకు. నెక్స్ట్ వన్, సింధు ప్రజల ఆయుధాలు సాధారణంగా దేనితో చేయబడేవి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి రాగి మరియు కాంస్యం. నెక్స్ట్ వన్, సింధు నాగరికతలో పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా ఉండేదని చరిత్రకారులు భావిస్తున్నారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి వర్తక వ్యాపారుల పరిపాలన. నెక్స్ట్ వన్, సింధు నగరాలన్నింటిలో ఇళ్ల గుమ్మాలన్నీ వెనుకవైపు వీధుల్లో ఉంటే ఏ నగరంలో మాత్రం గుమ్మాలు ప్రధాన వీధి వైపు ఉన్నాయి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ లోతాల్. చూడండి, అన్ని నగరాల్లో గుమ్మాలు అనేవి వెనుకవైపు ఉంటే ఈ లోతాల్లో మాత్రం ప్రధాన వీధి వైపు ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, సింధు నాగరికత ప్రజలు ఏ పక్షిని పవిత్రంగా ఆరాధించేవారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి పావురం. నెక్స్ట్ వన్, సింధు ప్రజల విజ్ఞానంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ట్రపనేషన్. దీనికి సంబంధించిన ఆధారాలు ఏ నగరంలో లభించాయి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ లోతాల్ మరియు కాళీబంగన్. నెక్స్ట్ వన్, సింధు ముద్రికలపై ఎక్కువగా కనిపించే జంతువు ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి ఏకశృంగి. నెక్స్ట్ వన్, సింధు నాగరికత ధాన్యాగారాలు నదులు ఒడ్డునే ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి నది మార్గాల ద్వారా ధాన్యాన్ని సులభంగా రవాణా చేయడానికి. నెక్స్ట్ వన్, సింధు ప్రజల బంగారాన్ని ఎక్కడి నుండి సేకరించేవారు? సింధు ప్రజలు బంగారాన్ని ఎక్కడి నుండి సేకరించేవారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ కర్ణాటక కోలార్ గనుల నుండి. ఎక్కడి నుండి అండి? కర్ణాటకలోని కోలార్ గనుల నుండి ఈ సింధు ప్రజలు బంగారాన్ని సేకరించేవారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సింధు నాగరికతకు సంబంధించి సరిగా జతపరచబడనది ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ డి కాళీబంగన్. ఆప్షన్ డి కాళీబంగన్. చూడండి, ఇవి
సింధు నాగరికతకు సంబంధించిన ప్రదేశాలు, వాటి యొక్క నదులు, అంటే ఏ నది పక్కన ఉన్నదో ఇవ్వడం జరిగింది. మొహంజదారో సింధు నది పక్కన ఉంది, హరప్ప రావి నదిని పక్కన ఉంది, లోతాల్ బొగోబో నది పక్కన ఉండడం జరిగింది. ఈ కాళీబంగన్ అనేది సట్లజ్ నదిలో ఇవ్వడం జరిగింది, కానీ అది ఎక్కడుందంటే కాళీబంగన్ అనేది కాళీబంగన్ అనేది గగ్గర్ నది ఒడ్డున ఉంది. కాళీబంగన్ అనేది ఈ గగ్గర్ నది ఒడ్డున ఉంది, కానీ ఏమిచ్చాడు, సట్లజ్ నది అని ఇవ్వడం జరిగింది. కాబట్టి సరిగా జతపరచబడినది ఏది, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సింధు ప్రజలు బరువుల కొలత కోసం ఉపయోగించిన రాయి ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి చట్. ఆప్షన్ బి చట్. నెక్స్ట్ వన్, సింధు నాగరికత క్షీణతకు వాతావరణ మార్పులు మరియు నదులు ఎండిపోవడం ప్రధాన కారణమని చెప్పినవారు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి ఆర్ఎల్ స్టైన్ మరియు ఏఎన్ ఘోష్. నెక్స్ట్ వన్, సింధు నాగరికతలో మట్టితో చేసిన నాగలి నమూనా ఎక్కడ లభించింది? సింధు నాగరికతలో మట్టితో చేసిన నాగలి నమూనా ఎక్కడ లభించింది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి బన్వాలి. ఆప్షన్ బి బన్వాలి. ఇక్కడ చూడండి, ఈ బన్వాలి అనేది ఎక్కడుందంటే హర్యానాలో ఉండడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఉందండి? హర్యానాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సింధు ప్రజల వినోదాలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా సరైనవేనమ్మా. కాబట్టి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. చూడండి, సదరంగం అంటే ఆటలు తెలుసు, ఎడ్ల పందాలు నిర్వహించేవారు, పాచికల ఆట వీరి ప్రధాన వినోదం. కాబట్టి ఇచ్చిన వాటిలో పైవన్నీ సరైనవి, కాబట్టి పైవన్నీ సరైన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతిపెద్ద సింధు లిపి అక్షరాలతో కూడిన బోర్డు ఎక్కడ కనుగొనబడింది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ధోలవీరా. నెక్స్ట్ వన్, సింధు ప్రజల ఇళ్లలో బావులు ఉండటం ఏ నగరం యొక్క ప్రత్యేకత? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి మొహంజదారో. నెక్స్ట్ వన్, సింధు నాగరికత కాలంలో తూనికలు మరియు కొలతలు పర్యవేక్షించే వ్యవస్థను ఏమని పిలిచేవారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి గిల్డ్స్. ఆప్షన్ బి గిల్డ్స్. నెక్స్ట్ వన్, హరప్ప ప్రజలు ఏ దేవుడిని వృక్ష దేవతగా పూజించేవారు? హరప్ప ప్రజలు ఏ దేవుడిని వృక్ష దేవతగా పూజించేవారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ప్రకృతి. నెక్స్ట్ వన్, సింధు నాగరికత అంతానికి భూకంపాలు కారణమని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు బి అంటే రాబర్ట్ రైక్స్ మరియు డెయిల్స్ అండి. సింధు నాగరికత అంతానికి భూకంపాలు కారణమని తెలిపిన చరిత్రకారులు ఎవరు అంటే రాబర్ట్ రైక్స్ మరియు డెయిల్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, సింధు ప్రజల ముద్రికలు ఏ ఆకారంలో ఎక్కువగా ఉండేవి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి చతురస్రాకారం. నెక్స్ట్ వన్, సింధు ప్రజలు రంగుల కోసం ఉపయోగించిన సింధూరం ఆనవాళ్ళు ఎక్కడ లభించాయి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ నౌసారో. నెక్స్ట్ వన్, హరప్పా సంస్కృతిలో సమాధులు నగరానికి ఏ దిశలో ఉండేవి? దీని యొక్క సరైన సమాధానం
ఆప్షన్ సి నగరానికి వెలుపల, సాధారణంగా దక్షిణం వైపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.